మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి పర్టికులర్గా ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో కలిసి వస్తుందో చెప్తాను. ఇక్కడ 12వ స్థానంలో మీకు సంచారం జరుగుతుంది. 12వ స్థానం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి స్థానము, నిద్రాస్థానము. ఒక్కోసారి కొంతమంది చూడండి నిద్ర పట్టదు సరిగ్గా, నిద్రాస్థానము. అదేవిధంగా రాశిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే కొంచెం ఈ కాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ కొంచెం స్ట్రెస్లు ఉంటూ ఉంటాయి. వీళ్ళకి పాదాలకు సంబంధించింది స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. ప్లస్ దీంతోపాటు కొంచెం స్నేహితుల విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉన్నటువంటి వారు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా కొంత జాగ్రత్త వహించాలి ఇప్పుడున్నటువంటి కండిషన్ పరంగా చూసుకుంటే. అంటే పర్టికులర్గా ఏంటంటే రాజకీయంలో ఉండేటువంటి వారు అనవసరంగా కొన్ని సందర్భాలు మీకు ఫేవర్గా ఉండకపోవడం వల్ల మీరే ఆ యొక్క తప్పును చేశారు, మీరే ఇటువంటి అల్లర్లకు పాల్పడ్డారని ఇటువంటివి వస్తాయి కుంభరాశి వారికి. రెండవది, ఇక్కడ స్నేహితుల వల్ల లేదా ప్రేమించిన వారి వల్ల కొంత స్ట్రెస్ వస్తుంది. అంటే వాళ్ళ వల్ల మీరు స్ట్రెస్ పడ్డం కానీ, వాళ్ళ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడ్డం కానీ జరుగుతుంది. అదేవిధంగా కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ప్రెగ్నెన్సీ లేడీస్ పర్టికులర్గా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ కాంబినేషన్ ఉన్నందుకు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ కాంబినేషన్ ఏదైనా ఒక మంచిని కూడా చేయాలి కదా. అంటే ఇది వ్యాపార లాభాలని, సక్సెస్ని ఎక్కువగా ఇస్తుంది. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. సప్తమం వ్యాపారంగా తీసుకుంటాం. ఈ సప్తమాన్ని వ్యాపారంగా, సమాజంగా తీసుకుంటాం. కాబట్టి ఆ సప్తమ స్థానాధిపతి వచ్చి ఎగ్జాల్టెడ్ అనేటువంటి కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే ఉచ్చస్థితిలో ఉన్న కుజుడితో కలిసి ఉండడం వల్ల రాశిలో శని ఉన్నందుకు కొన్ని పనులు లేట్ అవ్వడము, ఈ మధ్యకాలం అంతా కొంత అనారోగ్యపరంగా కొంతవరకు స్ట్రెస్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా కొంత రిలీఫ్ ఇవ్వడానికి మాత్రం ఇక్కడ మీకు ఈ రెండు గ్రహాలు కొంత తోడ్పడుతున్నాయి. ఇటువంటి విషయాల్లో వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఏదైనా కొన్ని ఫంక్షన్స్ జరగడం కానీ, ఇంట్లో కొన్ని ఈవెంట్స్ జరగడం కానీ, మరియు ఈ కాంబినేషను పర్టికులర్గా కొంతమంది ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ రావడానికి, వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా పెరగడము ఇటువంటివి ఖచ్చితంగా గోచరిస్తుంది. ఈ ఫలితాలు 100% వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కుంభరాశి వారు మాత్రం తీసుకునే నిర్ణయాల విషయంలో, అందులో ముఖ్యంగా సంతానము, రాజకీయము, అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు, స్నేహితులకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే అప్పటి వరకు ఏదో స్నేహంగా ఉంటే అప్పుడే ఏదో ప్రేమ వ్యవహారాలు విషయంలో వాళ్ళు ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి కొన్ని రాంగ్ స్టెప్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, గోధుమ రవ్వ తినిపించండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చాంటింగ్ చేయండి. వీలైతే సూర్య భగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చాంటింగ్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు, కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా.
ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.